నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏమంటే మీకు అందరికీ ట్విట్టర్లో ఉండే వాళ్ళకి మెయిన్గా తెలుస్తుంది, ది బన్నీ వైఎస్ఆర్ ఫ్యాన్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అయితే ఉంటాడు అనమాట. బట్ కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే 24 సీట్లు తీసుకున్నారు కళ్యాణ్ గారు అని వెంటనే చాలామంది మన బాధపడిన మాట ఏంటంటే, మనల్ని బాధపెట్టిన మాట, అయ్యో పక్కన తలెత్తుకుని తిరగలే, నేను పక్క పార్టీ వాళ్ళతో ఈ రోజు యుద్ధం చేశాము, పోరాడేశాము, రోజు 2 గంటలు 3 గంటలు. దాన్ని నేను నాకు తెలిసిన రాజకీయం కళ్యాణ్ గారు కూడా తెలియదు. సో కళ్యాణ్ గారికి నేను అయ్యో కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారు, అయ్యో కళ్యాణ్ గారు పార్టీకి నష్టం చేస్తున్నారని ఎక్కువగా ఊహించేసుకోండి. సో ఇతను జనసేన పార్టీ వీరాభిమాని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. నేను వీడియో కూడా పక్కన పెడతాను. సో జనసేన పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాడు. మరి నాకు ఎందుకో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ చనిపోయినట్లుగా తెల్లారి సోషల్ మీడియాలో అన్ని పోస్టులు అనమాట. సో ఈ ప్రొఫైల్కి మనకున్న సంబంధం ఏంటంటే, బేసిక్గా టైం లైన్లో అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట తన పోస్టులు అన్నీ కూడా. సో మరి ఎందుకో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం జరిగింది. ఒక పోస్ట్ అయితే పెట్టాడు, అదేంటంటే థ్యాంక్స్ ఫ్రెండ్స్, ది బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ ట్విట్టర్ అని చెప్పేసి, మెట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టైమ్ హియర్, యూ పీపుల్ ఆర్ సో ప్రీషియస్ టు మీ, యు ఆర్ ద రీజన్ ఫర్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ ది పాస్ట్ ఇయర్. I wish and hope my Pavan Kalyan is the future of Telugu states in coming days. Unfortunate, I can't celebrate the first step of success with you people అని చెప్పేసి గుడ్ బై అని చెప్పేసి నేను ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. నిన్న సాయంత్రం 4:00, 3:45, 4:00 ఆ టైంలో ఒక పోస్ట్ పెట్టాడు. అందరూ కూడా లైట్ తీసుకున్నారు, ఏముంటుందని చెప్పేసి. బట్ ఏంటంటే తెల్లారి కట్ చేస్తే ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనమాట. సో నేను వీడియో కూడా పెడతాను పక్కన. ఎందుకు పర్సనల్ రీజన్సా? ఏం సాధిస్తారు బ్రో చనిపోయి? మరి ఆ కాడికి పవన్ కళ్యాణ్ గారి కోసం అంతలా పనిచేయడం ఎందుకు? ఎవరు పని చేయమన్నారు? నువ్వు అట్లీస్ట్ బ్రతికి పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి సిద్ధాంతం ఏంటి మనకి? పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? చచ్చిపోమనా? లేకపోతే బతికుండి అచీవ్ చేయమనా? లేకపోతే చచ్చిపోమనా? నీకు ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. ఎస్, లైఫ్ని ఎండ్ చేసే అంత పర్సనల్ రీజన్స్ నీకు ఉండొచ్చు కాక, బట్ బ్రతకడానికి గాడ్ మనం పుట్టించినందుకు ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఉపన్యాసాలు అయితే చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఇలా ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తారు. అంత స్ట్రాంగ్ పర్సన్ నాకు తెలిసినంతవరకు. నాతో డైరెక్ట్గా టచ్ లేకపోతే, నాకు డైరెక్ట్గా టచ్ లేకపోయినప్పటికీ నేను రెగ్యులర్గా ట్విట్టర్ బాగానే వాడతాను. సో నాకు వచ్చే ప్రొఫైల్స్లో పోస్టుల్లో కూడా బన్నీ సంబంధించినటువంటి పోస్టులు అనేవి వస్తాయి. ప్రొఫైల్ నేమ్ వచ్చేసి బన్నీ జేఎస్పీ అని ఉంటుంది. సో నాకు రెగ్యులర్గా పోస్టులు అయితే పెట్టిన అకేషనల్ పోస్టులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎందుకు, దేనికోసం, ఏం సాధించవచ్చు? చివరాఖరికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ సార్ట్అవుట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కదా, ఏదో ఒక రూపాయలు ఉంటుంది. లైఫ్ని ఎండ్ చేసే అంత సిచ్యువేషన్సా? నాకేం అర్థం కావట్లేదు బ్రో. ఏజ్ ఎంత కాదంటున్నా 25, 26+ అయితే పక్కాగా ఉంటాయి. మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి తన ఇంత చిన్న వయసులో లైఫ్ ఎండ్ చేయడం అనేది ఎంత ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుని కూడా చూడకుండానే అంత హార్డ్ డెసిషన్ అప్పటికప్పుడే. సో సూసైడ్ చేసుకోవడం వల్ల ఏం యూజ్ లేదు. బతికి సాధించాలి ఏదైనా. అంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు, కానీ బతికి సాధిస్తున్నారు కదా. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా బతికి సాధించాలి కదా. అంతేగాని సూసైడ్ చేసుకుని ఏం సాధిస్తారు? మీరు అనవచ్చు, అతనికి ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, చావు. అరే నీకు అన్ని బాధలుంటే వేరే ప్లేస్కి పో, ముక్కు మొహం తెలియని ప్లేసెస్కి పో, వేరే స్టేట్స్కి పో, అక్కడ బ్రతుకు. దేవుడు మనకి ఛాన్స్ ఇస్తాడు పక్కాగా. మనకు నచ్చినట్టు అక్కడ ఉండొచ్చు. ఈ ఒక్క స్టేటే ఉందా? ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఉన్నాయా? మహారాష్ట్ర లేదా? లేకపోతే అస్సాం లేదా? లేకపోతే హర్యానా లేదా? లేకపోతే ఉత్తరప్రదేశ్ లేదా? ఎక్కడికి వెళ్ళి ఉండలేం? ఈ దేశంలో మనం బ్రతకలేమా? ఏ పని చేయలేమా? చచ్చిపోవడం ఒక్కడే మార్గమా? నాకు అర్థం కావట్లేదు. ఇంత చిన్న వయసులో మంచి, నేను స్పీచ్ పెట్టాను, ఫస్ట్ టైం ఉంచుతాను స్పీచ్. సో చూడండి, ఫస్ట్ స్పీచ్. ఇంత చిన్న వయసులో అలాంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోకండి. మన లైఫ్లో ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, అడుక్కుని బ్రతుకు తినేవాళ్ళని చూడండి, ఒకసారి 3 పూట్ల తిండి దొరకడం చూడండి, చిన్న పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఇంకా చూడండి, ఒక్కసారి అనాథాశ్రమాలకు అప్పుడప్పుడు విజిట్ చేయండి, క్యాన్సర్ హాస్పిటల్కి ఒకసారి వెళ్ళండి, సంవత్సరానికి ఒకసారి అన్న తెలుస్తుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇది బాధతో చెప్తుంది కానీ కోపంతో చెప్తున్న మాటలైతే కాదు. మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరినీ వదిలిపెట్టే అంత హార్డ్ డెసిషన్ ఏం తీసుకోవాలి?
ఏముంటుంది? మహా అయితే నువ్వు ఎవరికి అన్యాయం చేసి ఉండొచ్చు, లేదా నిన్నెవరైనా అన్యాయం చేసి ఉండొచ్చు. ఒక 15 సంవత్సరాల క్రితం నిన్నెవరు అన్యాయం చేయలేదు కదా. మరి అంటే మన లైఫ్లో పీపుల్ అనేది కొంతకాలం ఉంటారు, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతారు. పాసింగ్ క్లౌడ్స్ వాళ్ళు ఎవరైనా సరే. బట్ ఏంటంటే మనకు ఒక దేవుడు ఒక లైఫ్ ఇచ్చినప్పుడు దాన్ని అచీవ్ చేసుకోవడానికి ఏదో చేయాలా, అంతే తప్ప సూసైడ్, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా ఏంటిది? నాకేం అర్థం కాలేదు. అతని స్పీచ్లు చూడండి, మీకు నేను పెట్టాను కదా, అతని స్పీచ్ చూడండి. ఇంత చిన్న వయసులో అలాంటి చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నేను తోటి జనసైనికులు కూడా చెప్తాను అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. లైఫ్లో ఎన్ని కష్టాలు రావచ్చు. మీరు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, చిన్న చిన్న బండ్లు పెట్టుకుని బతుకుతున్నారు. ఎందుకు బతకాలి? వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా. వాళ్ళందరికీ లేవా బాధలు లేవా? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చూసి మరి వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా. మరి ఎందుకు బతుకుతున్నారు? ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది, ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. వీటిని అచీవ్ చేయండి, లైఫ్లో ముందుకు వెళ్ళండి. సూసైడ్ చేసుకుంటే ఎవరు రాదు. లేదో మనల్ని ఎవరు అవమానించారనో, లేకపోతే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు నో చెప్పారనో. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, తెలుసుకోండి. సో ఇక్కడేది శాశ్వతం కాదనే విషయాన్ని నమ్మండి. మనం కష్టపడి పని చేయాలా, పైకి ఎదగాల, తర్వాత అన్నీ చూసి చచ్చిపోవాలా. ఒక లైఫ్ గోల్ని గట్టిగా సెట్ చేసుకోండి, అంతే తప్ప నాకు తెలుసు అతను సూసైడ్ చేసుకునే క్యాండిడేట్ కాదు. మరి అతని వ్యవహార శైలి చూస్తే అలా ఉండదు. అలాంటి పర్సన్ సూసైడ్ చేసుకునే నాకైతే ఏం అర్థం కదా. ఇది ఏ ఛానల్లో రావు కాబట్టి, సో తోటి జనసైనికులకి చెప్పడం మన బాధ్యత కాబట్టి చెప్పడమే. అది మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి లైఫ్లో అనేక బాధలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని తీసుకోండి, ఆయన లైఫ్లో లేని ఇబ్బందులు చెప్పండి. ఆయనకి డబ్బు పరంగా ఉంది ఓకే, ఫినాన్షియల్ పరంగా ఉంది ఓకే చెప్తా. ఆయన లైఫ్ పరంగా చూస్తే 3 పెళ్ళిళ్ళు అంటారు కదా, 3 సార్లు ఫెయిల్ అయినట్టే లైఫ్లో. తర్వాత సినిమాల పరంగా ఎన్ని హిట్స్ లేవు, ప్రతిసారి కూడా ఎంతో క్రిటిసైజ్ చేయబడ్డాడు. మనల్ని మన ఇంట్లో క్రిటిసైజ్ చేస్తారేమో, కానీ అతన్ని మాత్రం కొన్ని లక్షల మంది క్రిటిసైజ్ చేస్తారు. పాలిటిక్స్లో అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు, కానీ దాన్ని కూడా తీసుకోగలిగాడు. లెగిసినప్పటి నుంచి అమ్మ నా బూతులు తిడుతున్నారు, అయినా తీసుకుంటున్నాడు. మనకు అంత ప్రెషర్ లేదు కదా. మహా అయితే మనకు ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అంతే కదా, ఫ్యామిలీని సెట్ చేసుకోవాలా, లైఫ్ని లీడ్ చేయాలా, అదే జీవితం మనకి. అంతకుమించి ఏముంటుంది? మహా అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి హాస్పిటల్కి పోయి చూసిరండి. హెల్త్ ఇష్యూస్ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు చూడండి. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని చూడండి, వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా. ఈ లెక్కన వేసుకుంటే కనుక ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చినా సరే చచ్చిపోవాలని రూల్ ఏం లేదు. మనం ఇక్కడ పుట్టామంటే దానికి ఒక విధానం ఉంటుంది. దాని ఏదో ఒక సాధించడం కోసం అయితే పుడతాం. ఇక్కడ మనం అంత తేలిగ్గా అయితే పుట్టాం కదా. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, సూసైడ్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. దాని ద్వారా మీ ఫ్యామిలీ మొత్తం కూడా కొన్ని సంవత్సరాల పాటు సఫర్ అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, అదంతా నాశనం అయిపోతారు వాళ్ళంతా. మీరు అనుకున్నంత తేలికైతే కాదు అది. ఆ విషయాన్ని అయితే గమనించండి. సో నేను జనసైనికులు చెప్పేది ఒక్కటే, స్ట్రాంగ్ ఉన్న పర్సనే ఎలా అయిపోయాడంటే, నేను ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఓం శాంతి బ్రో, రిప్. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. కానీ ఏ ఒక్కరు కూడా సూసైడ్ చేసుకోకండి. మనం ఒక ఐడియాలని పెట్టుకున్నామంటే ఒకరిని చూస్తున్నామంటే అతను ఎదుగుదలను చూసి మనం ఎదగాలి తప్ప, అంటే ఆ స్థాయి వ్యక్తిని మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక ఐడియల్గా పెట్టుకున్నాం. ఆయన వెళ్తున్న మార్గం ఎలాంటి ఎత్తు పొలాలను ఎదుర్కొంటున్నాడు, మన జీవితంలో కూడా మనం అలాంటి ఎత్తు పొలాలన్నీ ఎదుర్కొనే విధంగా మనం ఒక వ్యక్తిని టార్గెట్గా పెట్టుకుంటాం. అంతేగాని యుక్త వయసులో షార్ట్ టర్మ్ డిప్రెషన్తో సడన్ సూసైడ్లు చేసుకుంటే మాత్రం మీరు చనిపోతారేమో, కానీ మీ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.